హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోమాకుల వీరబాబుని. విదురు నీతులు 200 పాయింట్ చెప్పుకున్నాం కదా. తర్వాత పాయింట్, చూసినది విన్నది గ్రహించటం మాత్రమే జ్ఞానాన్ని ఇవ్వదు. దాన్ని విశ్లేషించుకుని మంచి చెడులను, ఎంతవరకు లాభం ఎంతవరకు నష్టం విశ్లేషించుకున్న కలిగినప్పుడే జ్ఞానం కలుగుతుంది. అలా ప్రతిదీ విశ్లేషించుకోవాలి. పరుల సొమ్మును ఆశించడం, నిందలు వేయడం, వారి పట్ల నిర్దయగా ప్రవర్తించడం మన వినాశనానికి దారితీస్తుంది. అటువంటి పనులు అసలు చేయరాదు. పరులు డబ్బుకు ఆశపడరాదు, ఎవరిపైన నిందలు వేయరాదు. ఉత్తగానే వారి పట్ల నిర్దయగా ఉండరాదు. ప్రతి వారి పట్ల కొంతమంది పట్ల దయ కలిగి ఉండాలి. తర్వాత పాయింట్, మృదువుగా మాట్లాడుతూ కడుపులో కుట్రలు చేసేవాడి కంటే కఠినమైన మాట ఉన్న ఏ కుతంత్రం చేయనివాడే ఉత్తమం. కఠినంగా పైకి ఒక మాట అన్నా అతనే ఉత్తముడు, కానీ పైకి తీయగా మాట్లాడుతూ లోపల కుట్రలు చేసేవాడిని నమ్మరాదు. తర్వాత పాయింట్, మంచివాడి సంకల్పాన్ని ఏం దారపోసినా నాశనం చేయలేమా. మంచి సంకల్పం ఉంటే అది ఎప్పటికన్నా గెలుస్తుంది, అది నెరవేరి తీరుతుంది. తర్వాత పాయింట్, మానవుని జీవితం ప్రవహిస్తున్న నది వంటిది. నది ప్రవాహం లక్ష్యం ఏమిటంటే సముద్రాన్ని చేరటం. అలాగే మానవుని జీవిత లక్ష్యం ఏమిటంటే మోక్షం చేరటమే. మనం మోక్షం పొందాలి. ప్రతి ఒక్క మానవుడి లక్ష్యం మోక్షం. మళ్ళీ జన్మ లేకుండా పరమాత్మలో ఐక్యం అయిపోవడమే మోక్షం. ఈ మోక్షం పొందడం ప్రతి ఒక్కరి లక్ష్యం. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.